మేషరాశి వారికి ఏంటంటే మనకు ఈ యొక్క మార్చి 30వ తారీఖున ఏలినాటి శని అనేది కూడా మేషరాశి వారికి కలగబోతుంది. మరి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల వాళ్ళకు జరిగేటువంటి నష్టాలు ఏంటంటే ఆర్థిక నష్టం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం, విదేశాలలో చాలా నష్టాలు జరగడం. ఎందుకంటే మేషరాశి వారికి 7.5 సంవత్సరాలు స్టార్ట్ కాబోతుంది శని. అందుకే నేను ఒకటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు కలిగిందండి. శని ఎప్పుడైనా కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం చేస్తాం. ఇది ఫైనల్. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను శని హోమం జరిపించమని అడుగుతాను. ఇప్పుడు దానిక లేదండి. ఇప్పుడు దీంతో లాస్టే ఇంకా. ఇంకా మళ్ళీ శని హోమాల వరకు మనం వెళ్ళలేము. ఎందుకంటే శని ద్వారాలు మూసుకొని ఉంటాడు. మనం 30 తారీఖు తర్వాత మనం వినతులు స్వీకరించాడు. ఇప్పుడే మేషరాశి వారు ఇప్పుడే మీరు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏ మూలకున్నా నా మాట విని ఒక్కసారి మీ పేరు గోత్రనామాలు పంపించండి. శని హోమం జరిపిస్తాను. శనికి హోమం చేసినటువంటి ఒక కంకణం ఉంటుంది. ఆ కంకణాన్ని మీకు పంపించడం జరుగుతుంది. చతుర్ముఖ దిగ్బంధనంతోనే ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్లవాళ్ళు నల్ల నువ్వులు మూటగట్టేసి శని హోమంలో మీ పేరు గోత్రనామాల మీద శని హోమం జరిపిస్తాను. ఈ వీడియో కూడా మీకు అందజేస్తాను. కాబట్టి ఇప్పుడు మీరు కనుక ఈ శని హోమాన్ని మిస్ చేస్తే ఇంకా మనకు 30 సంవత్సరాల దాకా నేను చెప్పనండి. నేను ఇన్ని సంవత్సరాల బట్టి ఎప్పుడైనా చెప్పానా? ఇది ఫైనల్. ఇంకా మనకు మార్చి 30వ తారీఖు అంటే 28వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఫైనల్ 28వ తారీఖు అంటే సుమారుగా 8 రోజులు మాత్రమే ఉంది. మరి మీరు తప్పకుండా శని హోమం చేయించుకోండి. కింద స్క్రోల్ నంబర్